హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగెంట్ ఎపిసోడ్ 10. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రుద్ర మహిళ సంభాషణను వాళ్ళకి దగ్గరలో నిలబడి ఉన్న ఇంటి సర్వెంట్ కుకింగ్ చేసే లీల అంతా వినేసింది. వెంటనే ఆమె ఆప్రాన్ పాకెట్లో నుండి మొబైల్ తీసుకుని సీక్రెట్గా రక్షకు మెసేజ్ టైప్ చేసింది. మేడం, రుద్ర సార్ అతని కొత్త భార్య విడివిడిగా పడుకుంటున్నారు. ఈరోజు ఉదయం కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరి మధ్య గొడవైంది. అక్కడి నుండి రక్ష వెంటనే రిప్లై ఇచ్చింది. గుడ్, వెరీ గుడ్ లీలా. దీనికి నాకు మరిన్ని స్ట్రాంగ్ ఆధారాలు కావాలి. ఫోటోలు కానీ లేదా ఆడియో వీడియో రికార్డింగ్స్, అవి నాకు చాలా యూస్ఫుల్ అవుతాయి. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. సరే మేడం, నేను ప్రయత్నిస్తాను. లీలా మెసేజ్ సెండ్ చేసి మొబైల్ని తిరిగి పాకెట్లో పెట్టుకుంది. ఆమె ముఖంలో వంకర నవ్వు. రుద్ర మహిళ వైపు కొన్ని క్షణాలు చూసి తన పనిలో పడింది. రుద్ర మహి వైపు కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూస్తూ ఉన్నాడు. మీరు నన్ను ఇలాగే చూస్తూ ఉంటే నేను భయంతో ఏం చనిపోను మిస్టర్ రుద్రాంశ్. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు జీవితాంతం నన్ను భరించాల్సిందే అంది మహి సూటిగా. రుద్ర ముఖం కోపంతో మరింత ఎర్రబడింది. ఇంకేమీ మాట్లాడకుండా తన ల్యాప్టాప్ బ్యాగ్ను తీసుకుని చైర్ను ఫోర్స్గా వెనక్కి నెట్టి అక్కడి నుండి ఆఫీస్కి దూసుకెళ్లాడు. మహి తనను తాను ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ డీప్ బ్రీత్ తీసుకుంది. మిగిలిన బ్రేక్ఫాస్ట్ ముగించి దియా చేయి పట్టుకుని గార్డెన్లో పచ్చికలు వాకింగ్కి తీసుకెళ్ళింది. మార్నింగ్ తాజా గాలి, దియా అమాయకత్వం ఆమె మనసుకు కాస్త ప్రశాంతతను కలిగించాయి. మరోవైపు సర్వెంట్ లీల రక్ష నుండి మంచి గిఫ్ట్ పొందడానికి ఈ ఇద్దరు విడివిడిగా నిద్రపోతున్నారని, గొడవ పడుతున్నారని, మరిన్ని బలమైన ఆధారాలను ఎలా సేకరించాలో ఆలోచించడం ప్రారంభించింది. ఆఫీస్కి చేరుకునేటప్పటికి రుద్ర కోపంతో రగిలిపోతున్నాడు. పొద్దున్నే మైండ్ డిస్టర్బ్ అవడంతో తన డే మొత్తం స్పాయిల్ అయినట్లు అనిపించింది అతనికి. ఆఫీస్కి చేరుకున్న వెంటనే తన క్యాబిన్కి వెళ్ళి ఇంటర్కామ్లో సెక్రటరీ విశాల్కి ఫోన్ చేశాడు. విశాల్, కమ్ టు ద క్యాబిన్ ఫాస్ట్. దాదాపు గర్జిస్తున్నట్టున్న అతని వాయిస్కి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు విశాల్. రుద్ర ముఖం చూస్తేనే అర్థమైంది విశాల్కి, బాస్ ఈరోజు చాలా బ్యాడ్ మెంటల్ స్టేట్లో ఉన్నాడని, ఇప్పుడు ఆ కోపమంతా తనపైనే చూపిస్తాడని ఉసూరుమన్నాడు. టుడే నా ఫస్ట్ మీటింగ్ ఏ టైంకి? అతని వైపు చూడకుండానే తన ఫైల్స్ చూస్తూ అడిగాడు రుద్ర. బాస్, సరిగ్గా 1 అవర్ టైం ఉంది. మిస్ అవంతి నారాయణ్తో ప్రాపర్టీ అగ్రిమెంట్ మీటింగ్. ఓకే, యూ కెన్ గో. విశాల్ షాక్ అయ్యాడు. అంతేనా? ఈరోజు బాస్ కోపానికి బలవుతాననుకున్నాను. బాస్ ఏమీ అనలేదే. అతని ఇంకా విగ్రహంలా నిలబడి తనలో తాను ఆలోచిస్తున్నాడు. వాట్ హ్యాపెండ్? నువ్వు ఇంకా ఇక్కడ నిలబడున్నావా? నేను నిన్ను వెళ్ళి నీ వర్క్ చేసుకోమని చెప్పాను. నీకు వినబడడం లేదా? రుద్ర కళ్ళు పైకెత్తి అతని వైపు చూశాడు. సారీ సార్. విశాల్ ఒక క్షణం కూడా ఆగలేదు. టక్కున అక్కడి నుండి పారిపోయాడు. రుద్రను మీట్ అవబోతున్న అవంతి నారాయణ్ ఒక బ్యూటిఫుల్ అండ్ డైనమిక్ బిజినెస్ ఉమెన్. కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టార్లు సుప్రసిద్ధ పేరు అవంతి నారాయణ్. ఆమె రుద్రకి అతిపెద్ద బిజినెస్ ప్రత్యర్థి మాత్రమే కాదు, అతని సీక్రెట్గా ఇష్టపడుతుంది కూడా. బిజినెస్ కాన్ఫరెన్స్లో రుద్రను 3-4 టైమ్స్ చూసింది. అతని అందం, యాటిట్యూడ్, బిజినెస్ పొటెన్షియల్ ఆమెను అమితంగా ఆకట్టుకున్నాయి. బిజినెస్ ఎక్స్పాండ్ చేయడంతో పాటు రుద్రకి తనకు మధ్య కొంత సాన్నిహిత్యం పెరగడానికి, పర్సనల్ కెమిస్ట్రీ కూడా ఏర్పడడానికి అవంతి రుద్రతో కొన్ని బిగ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయాలని అనుకుంది. ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్ చేరుకుంటుంది రుద్రను మీట్ అవ్వడానికి బిజినెస్ డీల్ గురించి. రుద్ర జీవితంలో జరిగిన పెద్ద సంఘటన, అతని సడన్ మ్యారేజ్ గురించి ఆమెకు తెలియదు. ఆమె దృష్టిలో రుద్రాన్ సింహ ఇప్పటికీ సిటీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అండ్ అతన్ని పొందడం తన ముందున్న బిగ్ ఛాలెంజ్ మాత్రమే కాదు, అతిపెద్ద కల కూడా. రుద్ర ప్రపంచం నెంబర్స్, అగ్రిమెంట్స్ అండ్ రిజల్ట్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అతని షార్ప్ కళ్ళు ల్యాప్టాప్ స్క్రీన్పై పరిగెడుతున్నాయి. ఎంఎన్సీ కంపెనీతో అగ్రిమెంట్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తున్నాడు. అతని పదునైన కళ్ళు అండ్ మైండ్ సూపర్ కంప్యూటర్ లాగా ప్రతి విషయాన్ని డీప్గా అనలైజ్ చేస్తుంది. అప్పుడే అతని డెస్క్పై ఉన్న ఇంటర్ క్యాప్ మెల్లిగా మోగింది. సార్, మిస్ అవంతి నారాయణ్ వచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు విశాల్. వాళ్ళని కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చోబెట్టు, నేను 5 మినిట్స్లో వస్తాను అని ప్రశాంతంగా గంభీరమైన స్వరంతో చెప్పి ఇంటర్కామ్ను ఆఫ్ చేశాడు. అవంతి నారాయణ్ అందంతో పాటు చాలా తెలివైన అమ్మాయి అని అనుకుంటూ
తన లెదర్ హైబ్యాక్ చైర్లో నుండి లేచి నిల్చున్నాడు రుద్ర. సూట్ బటన్స్ పెట్టుకుని డీప్ బ్రీత్ తీసుకుని కాన్ఫరెన్స్ రూమ్ వైపు వెళ్ళాడు. పొడవైన గ్లాస్ కారిడార్లు అతను నడుస్తుంటే అతని కాస్ట్లీ లోఫర్ల సౌండ్ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతుంది. కాన్ఫరెన్స్ రూమ్ దగ్గరికి రాగానే ఫైల్స్ పట్టుకుని అక్కడే వెయిట్ చేస్తున్న విశాల్ డోర్ ఓపెన్ చేశాడు ఫాస్ట్గా. లోపల వాతావరణం ఒక హై ప్రొఫైల్ బిజినెస్ మ్యాగజైన్ కవర్ పేజీలా ఉంది. అవంతి నారాయణ్ తన 2 ఫీమేల్ అసిస్టెంట్స్తో పొడవైన ఓవెల్ షేప్లో మెరుస్తున్న టేబుల్ చుట్టూ కూర్చుని ఉంది. రుద్ర లోపలికి అడుగు పెట్టగానే అవంతి లోతైన నల్లటి కళ్ళు అతని తల నుండి కాలి వరకు స్కాన్ చేశాయి, ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా. ఆమె చూపులోని వాడి వేడి రుద్ర ఈజీగా గ్రహించేసిన పైకి మాత్రం ఏ భావం కనిపించకుండా నార్మల్గా ఉన్నాడు. అతను అవంతిని ఇంతకుముందు ఒకసారి మాత్రమే దూరం నుండి చూశాడు, ఒక బిజినెస్ పార్టీలో. ఆ తర్వాత సోషల్ మీడియాలో న్యూస్లలో చూశాడు, కానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అవంతి అతని ప్రతి కదలికను, ప్రతి సక్సెస్ను నిశితంగా గమనిస్తూ వచ్చింది. ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడగల తను రుద్రను చూసి వింతగా సైలెంట్గా ఉంది. ఆమె గుండె అసంకల్పితంగా కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. రుద్ర ముందుకు నడిచి, మిస్ అవంతి నారాయణ్, వెల్కమ్. టేబుల్ మీదుగా ప్రొఫెషనల్గా తన చేతిని చాచాడు. అవంతి మెరిసే కళ్ళతో చిరునవ్వుతో చూస్తూ తన మృదువైన చేతిని అతని బలమైన చేతిలో పెడుతూ, హాయ్ మిస్టర్ రుద్రాన్ సింహ, గ్లాడ్ టు మీట్ యూ. మీరు హ్యాండ్సమ్గా, స్మార్ట్గా ఉండడమే కాదు, సూపర్ పవర్ఫుల్ యాటిట్యూడ్ను క్యారీ చేస్తున్నారు. బ్యూటీ విత్ బ్రెయిన్ డెడ్లీ కాంబినేషన్. ఈ రోజుల్లో ఎక్కువగా కనిపించదు. మీరు రేర్ పీస్ అని అంటూ అతని చేతిని నొక్కుతూనే ఉంది. రుద్ర నెమ్మదిగా తొందరపడకుండా తన చేతిని వెనక్కి తీసేసుకున్నాడు. ఆమె పొగడ్తను పట్టించుకోకుండా ఏదో ఇర్రిలవెంట్ విషయం విన్నట్టుగా తన వాచ్ వైపు చూసి, కెన్ వి స్టార్ట్ మీటింగ్? ఇట్స్ ఆల్రెడీ 2 minutes లేట్. అండ్ నాకు ఎక్కువ టైం లేదు. ఏదో మిషన్తో మాట్లాడుతున్నట్టుగా కమాండింగ్గా చెప్పాడు. అవంతి నవ్వి, ఓ తప్పకుండా, వై నాట్ అని తన చైర్లో తిరిగి కూర్చొని అతని వైపు సన్నని చిరునవ్వుతో ఓరగా చూస్తుంది. మీటింగ్ స్టార్ట్ అయింది. రుద్ర పూర్తిగా తన జోన్లో ఉన్నాడు. స్లైడ్స్, చార్ట్స్, గ్రాఫ్స్, మార్కెట్ అనాలిసిస్ సముద్రంలో మునిగిపోయి ప్రతిదీ క్లియర్ అండ్ స్ట్రాంగ్గా ప్రజెంట్ చేస్తూ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవంతి దృష్టి సగం అతని ప్రజెంటేషన్పై ఉండి సగం అతని ముఖంలో మారుతున్న భావాలపై ఉంది. మాట్లాడేటప్పుడు అతని పెదవులు ఎలా ప్రత్యేక రీతిలో కదులుతున్నాయి, అతని చేతి వేళ్ళు టేబుల్పై తెలియని ట్యూన్లను ఎలా ప్లే చేస్తున్నాయి. డీప్ ఆలోచనలో మునిగిపోయినప్పుడు అతని ఎడమ కనుబొమ్మ కొద్దిగా ముడతలపడడం, అతని ప్రతి చిన్న పెద్ద కదలికను శ్రద్ధతో గమనిస్తూ తన మనసులో బంధిస్తూ ఉంది. కాన్ఫరెన్స్ రూమ్లో ఒక మూలలో సైలెంట్గా నిలబడి ఇదంతా చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ ఉన్నాడు విశాల్. మేడం నిప్పుతో ఆడుకుంటుందని ఆమెకు తెలియనట్లుంది. రుద్రన్ సార్ తనను పొగిడేందుకు ప్రయత్నించేవారని అస్సలు ఇష్టపడడు. తాను పని మీద మాత్రమే శ్రద్ధ వహిస్తాడు. మేడం యాటిట్యూడ్ ఇలాగే ఉంటే గట్టిగా ఎదురుదెబ్బ తగులుతుంది అని మనసులో అనుకుంటున్నాడు. రుద్ర సడన్గా విశాల్ వైపు చూశాడు. అతని చూపు లేజర్ లాగా షార్ప్గా ఉంది. వెంటనే అలర్ట్ అయి అతని ఆర్డర్ కోసం చూస్తున్నాడు విశాల్. విశాల్, బీ సీటెడ్ అండ్ గివ్ యువర్ ఇన్పుట్స్. ఈ అగ్రిమెంట్ లీగల్ పాయింట్స్పై నీ ఒపీనియన్ అవసరం అని రుద్ర చెప్పడంతో కాస్త ఆశ్చర్యపోయిన విశాల్ వెంటనే తనను తాను ప్రశాంతంగా ఉంచుకొని టేబుల్ ముందు కూర్చున్నాడు. ఆ మీటింగ్ గంటన్నర పాటు కొనసాగింది. 2 వైపులా షార్ప్ ఆర్గ్యుమెంట్స్, నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అందరూ చాలా తెలివిగా తమ కార్డులను ప్లే చేస్తున్నారు. చివరికి అగ్రిమెంట్లోని చాలా నిబంధనలు అంగీకరించినప్పుడు గదిలో సంతృప్తికరమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. అవంతి అగ్రిమెంట్పై సైన్ చేసి డీప్ బ్రీత్ తీసుకొని రుద్ర వైపు చూసింది. ఆమె కళ్ళలో ఇప్పటికీ అదే కొంటె మెరుపుంది. మిస్టర్ రుద్రాంష్, దిస్ ఈజ్ రియల్లీ అ గ్రేట్ బిగినింగ్. మనం ఈ న్యూ పార్ట్నర్షిప్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. దిస్ ఈవినింగ్ లెట్స్ హ్యావ్ ఏ పార్టీ. మీరేమంటారు అని అడిగింది ఎగ్జైటింగ్గా. రుద్ర ఒక్క క్షణం విశాల్ వైపు చూశాడు. దాదాపు కనిపించని చాలా స్పష్టంగా అనిపించే సైగా, విశాల్, ఈరోజు మన స్కెడ్యూల్లో ఏదైనా పార్టీకి ఛాన్స్ ఉందా అని సీరియస్గా అడిగాడు. విశాల్కి వెంటనే అర్థమైంది, ఇది ఒక కోడ్, ఒక SOS. అతను తన ట్యాబ్ తీసుకుని కాసేపు దానిపై వేళ్ళు అటు ఇటు ఆడించి పూర్తిగా ప్రొఫెషనల్ టోన్లో, నో బాస్, ఈరోజు టైం లేదు. ఈ మీటింగ్ తర్వాత సరిగ్గా 45 minutesకి మీకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఆ తర్వాత టోక్యో ఆఫీస్తో అర్జెంట్ వీడియో కాన్ఫరెన్స్ ఉంది. దానిని పోస్ట్పోన్ చేయలేం అని చెప్పాడు. రుద్ర నిజంగా చాలా హెల్ప్లెస్గా ఉన్నట్లుగా
అతని ముఖంలో నిస్సహాయతను తెచ్చిపెట్టుకుని అవంతి వైపు చూశాడు. సారీ మిస్ అవంతి, ఐ ఫీల్ వెరీ సాడ్. బట్ విశాల్ చెప్పినట్లుగా నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. ఈ పార్టీ వేరే ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకుందాం, ఐ ప్రామిస్ అని చెప్పి తన చైర్లో నుండి లేచి అవంతికి మరోసారి ఫార్మల్గా షేక్ హ్యాండ్ ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా స్టైల్గా అడుగులు వేస్తూ రూమ్ నుండి బయటికి నడిచాడు. అవంతి వెళ్తున్న అతన్ని చూస్తూ ఉంది. ఆమె అందమైన ముఖంలో ఎలాంటి నిరాశ లేదు, కానీ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ ఎదురైన ఫీలింగ్. మిస్టర్ రుద్రాన్ సింహ, నీది మామూలు యాటిట్యూడ్ కాదు, మహా డేంజర్ యాటిట్యూడ్. అందుకే ఇంకా సింగిల్గా ఉన్నావు. నిన్ను సొంతం చేసుకోవడం కష్టమైన పనే, కానీ ఇంపాసిబుల్ కాదు అని తన మనసులో అనుకుని పార్ట్నర్షిప్ ఓకే అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ తన టీంతో పాటు 5 స్టార్ హోటల్కి బయలుదేరింది. రుద్రతో క్యాబిన్లోకి విశాల్ విధేయుడైన స్టూడెంట్లా అతన్ని అనుసరించాడు. క్యాబిన్ డోర్ క్లోజ్ చేయగానే అతను ధైర్యం కూడగట్టుకుని, సార్, మీకు అవంతితో వెళ్ళడం ఇష్టం లేదు కదా, అందుకే మీరు షెడ్యూల్ గురించి నన్ను అడిగారు కదా అని అడిగాడు. తన చైర్లో కూర్చొని తన సిల్క్ టై విప్పుతూ కాస్త రిలాక్సింగ్గా బ్రీత్ తీసుకున్నాడు రుద్ర. విశాల్, నీ పని నా మీటింగ్స్ మేనేజ్ చేయడం అండ్ నా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వడం, నా ఒపీనియన్స్ని పోస్ట్ మార్టం చేయడం కాదు. ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ మీటింగ్ ప్రిపరేషన్స్ చూడు. ఎటువంటి గందరగోళం ఉండకూడదు. అతని గొంతులో అలసట ఉన్న స్ట్రిక్ట్ ఆర్డర్ ఉంది. విశాల్ సైలెంట్గా తల ఊపి ఇంకేమీ అడగకుండా క్యాబిన్ నుండి బయటికి నడిచాడు. బాస్తో వాదించడంలో అర్థం లేదని అతనికి తెలుసు. మరోవైపు ఇంట్లో మహి ఈ కార్పొరేట్ ప్రపంచానికి దూరంగా ఉంది. తన సొంత ప్రపంచంలో ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఆమె దేహం, మైండ్ రెండూ అలసిపోయాయి. దియాను నిద్ర పుచ్చుతుండగా తన కనురెప్పలు బరువెక్కుతూ మూసుకుపోతున్నాయి. నైట్ నిద్ర లేకపోవడం, రోజులోని హడావిడి, దియా అమాయక పట్టుదల, ఇవింత ఇంటి నిశ్శబ్ద బరువైన గోడలు అన్నీ కలిసి ఆమెను ఊపిరాడకుండా చేస్తున్నాయి. దియా మృదువైన జుట్టులో ప్రేమగా వేలును పోనిస్తూ మహి ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకి తెలియదు. నిద్రలో లోతైన చీకటి అగాధంలోకి పడిపోతూనే ఉంది. మహి నిద్రలోకి జారుకున్నట్లు చూసిన దియా మహి తరచుగా తన కోసం చేసింది అమాయకంగా. మహి జుట్టుని బుగ్గని తన బుజ్జి చేతితో నిమురుతూ మరో చేత్తో పుట్టపై కొడుతూ ఉంది, తన చిన్ని పాపను నిద్రపుచ్చినట్టుగా. తరువాత ఆమె చిన్ని తలను మహి తలకు ఆనించి అలాగే మెల్లిగా నిద్రలోకి జారుకుంది. కానీ మహి నిద్ర అస్సలు ప్రశాంతంగా లేదు. అలసిపోయిన, కలత చెందిన ఆమె మనసు ఆమెను వింతైన భయానకమైన కలల చిక్కుల్లోకి తీసుకెళ్ళింది. ఆమె కలలు రుద్ర విలాసవంతమైన బెడ్రూమ్ డోర్ దగ్గర నిలబడి ఉన్నట్లు చూసింది. డోర్ కొద్దిగా తెరిచి ఉంది. లోపల నుండి ఒక మర్మమైన లైట్ వస్తుంది. భయంతో ఆమె డోర్ కొంచెం తెరిచింది. లోపల చీకటిగా ఉంది. గదంతటా వింతైన చల్లటి పొగమంచు వ్యాపించింది. ఒక హారర్ మూవీ సెట్ లాగా. పొగమంచు మధ్యలో నుండి కనిపించే భారీ కింగ్ సైజ్ బెడ్ అస్పష్టమైన ఆకారం తప్ప ఆమెకు ఏమీ స్పష్టంగా కనిపించలేదు. బెడ్షీట్లు డార్క్ గోల్డ్ కలర్లో ఉన్నాయి. లెక్కలేనని దిండ్లు దానిపై యాదృచ్ఛిక కుప్పలా ఉంచబడ్డాయి. ఆమె ఏదో తెలియని మాయాజాలంతో బంధించబడి బెడ్ వైపు కదిలింది. ఏమీ ఆలోచించకుండా ఆమె తన 2 చేతులను విస్తరించి దానిపై పడిపోయింది. ఈ బెడ్ ఎంత సాఫ్ట్గా, హాయిగా ఉందో. ప్రపంచంలోని అన్ని చింతలు, అన్ని అలసటలు, అన్ని బాధలు ఆ వెల్వెట్ పరుపులో లోతుగా కూరుకుపోయినట్లు అనిపించింది. ఒక్క క్షణం ఆమె ఒక దూది బంతిపై తేలుతున్నట్లు అనిపించింది. కానీ ఈ సౌకర్యం కొన్ని క్షణాలు మాత్రమే అతిథిగా మారింది. సడన్గా పొగమంచు నుండి ఒక పెద్ద నీడ ఉద్భవించి తనపై భారంలా పడినట్లు ఆమె కనిపించింది. అది రుద్ర. అతని బరువు, అతని వేడి శ్వాస, అతని నిశ్శబ్దమైన భయానక ప్రజెన్స్, ప్రతిదీ చాలా నిజమైనదిగా, చాలా భయంకరంగా అనిపించింది మహికి. ఆమె క్షణికమైన సుఖం ఒక్క క్షణంలో భయానకంగా మారిపోయింది. ఆమె నిజానికి దియా చిన్న బేబీ బెడ్ మీద నిద్రపోతుంది. కానీ ఆ కల యొక్క భయంకరమైన ప్రభావం ఆమె సున్నితమైన మణికట్టులను ఎవరో ఇనుప పట్టులో పట్టుకున్నట్లు అనిపించింది. నిద్రలో ఇబ్బంది పడుతూ గొనుగుతూ, నన్ను వదిలేయండి, ప్లీజ్ నన్ను వదిలేయండి, నా నుండి దూరంగా వెళ్ళిపోండి అని గొనుగుతుంది. ఆమె గొంతు ఉక్కిరి బిక్కిరవుతుంది. ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచినప్పుడు ఒక క్షణం ఆమె ఎక్కడుందో ఆమెకు అర్థం కాలేదు. కల వాస్తవంగా మారిపోయిందో లేదా వాస్తవం ఒక పీడకలగా మారిందా అంతు పట్టట్లేదు తనకి. రుద్ర నిజంగా ఆమె మణికట్టులను తన బలమైన చేతుల్లో పట్టుకుని ఉన్నాడు. దియా బెడ్ మీద లేదు. గదిలో లైట్ ఎల్లో కలర్ బెడ్ లైట్ వెలిగిపోతుంది. ఆ కాంతిలో
రుద్ర వంగిన ముఖం మాత్రమే కనిపించింది మహికి. అతని కళ్ళలో ఆందోళన, గందరగోళం, కోపం అన్నీ కలగలిసి వింత భావన కనిపించింది. అతను వాల్ క్లాక్ వైపు చూశాడు. అప్పటికి రాత్రి 8 గంటలైంది. దియాను చూడ్డానికి ఆ గదికొచ్చిన రుద్రకి మహి రెస్ట్ లేకుండా బెడ్ మీద దొర్లుతూ భయానక శబ్దాలు చేస్తూ ఉండడం కనిపించింది. ఆమెకు పీడకలు వస్తుందని అనుకుని మహిక గెటప్ అని పిలిచాడు. కానీ మహి స్పందించకపోవడంతో ఆమె అటూ ఇటూ తిరుగుతూ ఉండడం ఎక్కువై ఆమెను లేపడానికి ప్రయత్నిస్తూ అతను ఆమె చేతులను పట్టుకున్నాడు. మహి కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. ఆమె చేతులు రుద్ర పట్టులో ఉన్నాయి. ఆమె మనసు ఇంకా కలలు, వాస్తవికత మధ్య తీవ్రంగా చిక్కుకుపోయింది. దియా గది, అదే బ్లూ స్కై వాల్పేపర్, అదే పిల్లల బెడ్. రుద్ర ఆమెపై ఇలా వాలున్నాడు. అంటే నేను కలలు కనడం లేదా? ఆమె గొంతు భయంతో, అపనమ్మకంతో వణుకుతుంది. కలలోని భయానక క్షణాలు ఆమె మనసులో సజీవంగా వచ్చాయి. నువ్వు నిజంగా నాపై బలవంతం చేస్తున్నావా? ఆమె పెదవుల నుండి విషపు బాణంలాగా ఏ ఆలోచన లేకుండానే ఆరోపణ వెలువడింది. ఒక్క క్షణంలో కోపం, షాక్తో రుద్ర ముఖం ఎర్రబడింది. మండుతున్న అగ్నిని తాకినట్లుగా అతను ఆమె చేతిని ఒక కుదుపుతో వదిలేశాడు. నీకు పిచ్చిగాని పట్టిందా? స్పృహలోనే ఉన్నావా? ఏది పడితే అది మాట్లాడుతున్నావు? అతని గొంతులో తీవ్ర దిగ్భ్రాంతి. నేనంత క్రూరమైన వాణ్ణను నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఒక పీడకలలా అరుస్తూ నీ చేతులు కాళ్ళు కొట్టుకుంటుంటే నేను నిద్రలేపడానికి వచ్చాను. సరే, మరి దానికోసం నువ్వు నా చేతులు ఎందుకు పట్టుకున్నావు? అది కూడా ఇంత గట్టిగా? మహి తన ఎర్రబడిన మణికట్టులను చూపిస్తూ అంది. ఆమె గొంతులో ఇంకా కోపం, భయం మిళితమై ఉన్నాయి. నేను లాస్ట్ 2 మినిట్స్గా నిన్ను పిలుస్తున్నాను, నువ్వు లేవలేదు. అని పిచ్చిదానిలా నీ చేతులు కాళ్ళను గాలిలో కొట్టుకుంటున్నావు. నేను నువ్వు గాని లేదా దియాను గాని గాయపరుస్తావనుకొని ఆపడానికి పట్టుకున్నాను. రుద్ర తన గొంతును కంట్రోల్ చేసుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు. అంతలోనే భయపడిన మహి మొహాన్ని తీక్షణంగా చూస్తూ అతని కనుబొమ్మలు ఏదో అనుమానం, క్యూరియాసిటీతో పైకి లేచాయి. వెయిట్ ఎ మినిట్, నువ్వు నీ కలలో ఏం చూసావు? నాపై ఇంత అసహ్యకరమైన అలిగేషన్ చేశావు? ఈ ప్రశ్నకు మహి దగ్గర సమాధానం లేదు. తనకు వచ్చిన వింతైన భయంకరమైన కళ గురించి ఆమె అతనికి ఎలా చెప్పగలదు? ఆ కళ అర్థాన్ని ఆమెని అర్థం చేసుకోలేకపోయింది. కోపంతో, నిస్సహాయతతో ఆమె రుద్రను బలంగా నెట్టింది. తను బెడ్ కార్నర్లో ఉండడంతో బెడ్ కిందకి పడిపోయింది మహి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే లేచి డోర్ వైపు పరిగెత్తింది. కాని రుద్ర ఆమె కంటే చాలా చురుకైనవాడు, శక్తివంతుడు. మహి డోర్ హ్యాండిల్ తిప్పేలోపే అతను ఆమెను వెనుక నుండి తన ఉక్కు చేతుల్లో ఒకేసారి పట్టుకున్నాడు. అతని పట్టు చాలా బలంగా ఉండడంతో మహి శ్వాస ఒక్క క్షణం ఆగిపోయింది. ఆమె అతని విశాలమైన ఛాతిని బలంగా ఢీకొట్టింది. నన్ను వదిలేయండి! ఆమె తన శక్తినంతా ఉపయోగించి అరిచింది. ఏంటి బలవంతం? మీకు పిచ్చి పట్టిందా? భయంతో నిస్సహాయంగా అంది. నేను నిన్ను వదిలేస్తాను, నేను నిన్ను ఖచ్చితంగా వదిలేస్తాను. రుద్ర ఆమె చెవి దగ్గర ప్రమాదకరంగా గుసగుసలాడాడు. అతని భారీ శ్వాస మహి మెడలో అవాంఛనీయ వణుకు పుట్టిస్తూ ఆమెను భయపెడుతుంది. కానీ ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నన్ను చూసి భయపడేంతలా, అనుమానించేలా నువ్వు కలలో ఏం చూసావు చెప్పు. మహికి తాను ఒక ఉచ్చులో చిక్కుకున్నట్లు అనిపించింది. మాటలు ఆమెను ఈ ఇనుప పట్టు నుండి విడిపించలేకపోయాయి. ఆమెలో భయం, కోపం, నిస్సహాయత అన్నీ ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఒక వలలో చిక్కుకుని భయపడిన జంతువు తన ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే పని ఆమె చేసింది. ఆమె తన తలను తిప్పి ఆమెను గట్టిగా పట్టుకున్న రుద్ర చేతిని తన శక్తినంతా ఉపయోగించి కొరికేసింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? మహి చేసిన ఈ పనికి రుద్రాంశ్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఈ టామ్ అండ్ జెర్రీ గిల్లి కజ్జాలు వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తాయా లేదా పెంచుతాయా? రుద్రకి పెళ్ళైందని అవంతికి తెలిసి ఎలా రియాక్ట్ అవుతుంది? తర్వాత ఏం చేయబోతుంది? రక్షకు ఆధారాలు ఇవ్వడానికి లీలా ఏం చేయబోతుంది? రుద్ర ఆమెను కనిపెడతాడా? అత్యంత అద్భుతమైన కథనంతో, మీ మనసుకు నచ్చే సన్నివేశాలతో, మీ ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.